బీజేపీ దళిత గిరిజనుల గురించి మాట్లాడుతున్నది. రాష్ట్రపతి ఈ రాష్ట్రానికి దళితునిగా బీజేపీ చెప్పుకుంటుంది. రామమందిర నిర్మాణానికి ఈ దేశ మొదటి పౌరుడైన రాష్ట్రపతిని ఆ గుడి మెట్ల దగ్గర కొబ్బరికాయ కొట్టించిన సంస్కృతి బీజేపీ. కాబట్టి బీజేపీ దళిత గిరిజనులకు పక్షపాతి, లేకపోతే మేము వాళ్ళకు అనుకూలంగా ఉంటామని చెప్తే నిజంగా అనొద్దు, కానీ దయ్యాలు వేదాలు వల్లించినట్టున్నది. ఇక ఇక్కడ ఈయన సంగతి చూస్తే చిన్న మోడీ, పెద్ద మోడీది అట్లా ఉంటే చిన్న మోడీ ఏం చేస్తున్నాడు? ఎలా దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా, దళితుడిని ముఖ్యమంత్రిని చెయ్యా. ఏం చేస్తారు? ఓట్లేసిరు కదా నాకు, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా, దళితులకు 3 ఎకరాల భూమి ఇయ్యా. అసైన్మెంట్ ల్యాండ్స్ 20 lakhs acres ఈరోజు మొత్తం అన్యాక్రాంతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం తెరలేపింది. ప్రతి ఒక్కటి దళిత గిరిజనులకు కేటాయించిన భూమిని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్నది. ఇలా దళిత బంధుకి ఈ రోజుకు నాకు తెలిసి 80 రోజులు అవుతున్నది, 80 రోజులు దాటుతున్నది. ఇలా ఎగ్గొట్టిన వైనాన్ని మేము ఇలా చూస్తలేమా? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దళిత గిరిజన వ్యతిరేక ప్రభుత్వాలుగా చరిత్రలో నిలబడ్డాయి. రాష్ట్రపతి రబ్బర్ స్టాంపులా ఉండడం దేనికి సంకేతమో బీజేపీ మిత్రులు చెప్తారా? అయ్యాల. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.